హలో బ్యూటిఫుల్ సోల్స్, ఈరోజు చాలా ప్లేసెస్ విజిట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. అందుకే ఎర్లీగా జర్నీ స్టార్ట్ చేసాము. కొంచెం ఎనర్జీ కావాలి కదా, సో మార్నింగ్ రాగి జావతో డే స్టార్ట్ చేసాము. హెల్దీ స్టార్ట్ అంటే జర్నీ కూడా కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుందని. బయటకు వచ్చాక కొంచెం రెయిన్ పడుతుంది, అయినా మేము ఆగలేదనుకోండి. అలా వెళ్తుంటే సడన్గా స్కైలో ఒక రెయిన్బో కనిపించింది. అది చూసి షాక్లో ఉన్నాం. అంతలో ఇంకొక రెయిన్బో వచ్చింది. ఎస్, 2 రెయిన్బోస్ని ఒకేసారి చూసాము. ఆ మూమెంట్ అయితే చాలా బాగుంది. దారిలో వెళ్తుంటే ఈ పూల చెట్లు కనిపించాయి రోడ్డు మీద. ఫస్ట్ అయితే మేము వెళ్ళింది కోరమంగళలో ఉన్న ప్రసన్న గణపతి టెంపుల్కి. ఈ టెంపుల్ని టెక్ గణేష్ అని కూడా అంటారు. చాలా మంది ఇక్కడికి వస్తారు జాబ్ దొరకాలని, ప్రమోషన్ రావాలని, కెరియర్ గ్రోత్ కోసం ప్రేయర్ చేస్తారు. ఇక్కడ ఇచ్చిన ప్రసాదం ఇది. అక్కడ నుంచి మేము మల్లేశ్వరంకి ట్రావెల్ చేసాము. మీరు నమ్మరు కానీ ఒక్క స్ట్రీట్లోనే 4-5 టెంపుల్స్ ఉన్నాయి. ప్రసన్న గణపతి టెంపుల్ నుంచి మేము ఈ బ్యూటిఫుల్ శివ టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ అయితే చుట్టూ గ్రీనరీతో చాలా పీస్ఫుల్గా ఉంది. సిటీలో ఉన్న ఫీలింగ్ అనేది రాలేదు. టెంపుల్ బయట ఫ్లవర్స్ మరియు పూజకు కావాల్సిన సామాన్లన్నీ అమ్ముతున్నారు. టెంపుల్లో ఫస్ట్ మనకి కోనేరు కనిపిస్తుంది. కోనేరు వెనకనే విగ్రహాలు ఉంటాయి. అసలు అభిషేకం జరిగే విధానం చూడండి, చాలా బాగుంది కదా. ఒక ఫ్లోర్లో నంది విగ్రహం ఉంటుంది, దాని కింద ఫ్లోర్లో శివలింగం ఉంటుంది. నంది నుంచి వాటర్ ఫ్లో అయ్యి డైరెక్ట్గా శివలింగం మీద అభిషేకం అవుతుంది. చాలా యూనిక్గా అనిపించింది. ఆ కోనేరులో అయితే తాబేళ్లు కూడా ఉన్నాయి. మేము వెళ్ళిన టైంలో క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. టెంపుల్ లోపల డివోషనల్ బుక్స్, కీ చైన్స్, ఫ్రేమ్స్ ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. డివోషనల్ బుక్స్ అంటే ఓన్లీ భగవద్గీత అవి ఉంటాయని అనుకోకండి. చాలా డివోషనల్ స్టోరీస్ ఉన్న బుక్స్, శివపురాణం ఇలా చాలా బుక్స్ ఉన్నాయి. రిమైనింగ్ టెంపుల్స్ గురించి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చూద్దాము. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.